వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. జీటీపీఎల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకల జోష్. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి స్టెప్పులేసిన యువతి యువకులు. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31న తగ్గిన మద్యం అమ్మకాలు. పోలీసుల స్పెషల్ డ్రైవ్తో తగ్గిన మద్యం అమ్మకాలు. వ్యాపారుల ఆవేదన. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు. మందుబాబుల వికృత చేష్టలకు కట్టడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తా. 10 మంది వలస కూలీలకు గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. 5గురు అరెస్ట్. కరీంనగర్ రూరల్ డివిజన్ నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్. శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు ఆడిపాడారు. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. గడిచిన 2024కు బై బై చెబుతూ 2025 సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. సాయంత్రం నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. విద్యాసంస్థలు, హాస్టల్స్, అపార్ట్మెంట్లలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్లోని ఆల్ఫోర్స్ ట్రినిటీ కళాశాలలో విద్యార్థులు ఆడి పాడారు. గ్రాండ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకొని సంబరాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆడి పాడారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మందుబాబుల హల్చల్ను కట్టడి చేశారు. న్యూ ఇయర్ వేడుకలు శృతి మించకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సాయంత్రం నుంచి పోలీసులు రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్తో తనిఖీ చేశారు. మందుబాబుల హల్చల్ను కట్టడి చేశారు. పోలీసుల స్పెషల్ ఫోకస్ను కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే గస్తీ తిరుగుతూ పోలీసులకు తగు సూచనలు చేసి వేడుకలు శృతి మించకుండా చర్యలు చేపట్టారు. ప్రజాశాంతి ఆటంకం కల్పించే వారిపై కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించడంతో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పోలీస్ సిబ్బంది కరీంనగర్ పోలీస్ టౌన్ ఏరియాస్ అలాగే రూరల్ ఏరియాస్లో కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ టౌన్లో చూస్తే 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అలాగే రూరల్ లిమిట్స్లో కూడా పక్కడబండిగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ టౌన్ లిమిట్స్లో వస్తే ఆల్మోస్ట్ ఒక 15 టికెట్లు అలాగే 12 మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే సిఐఎస్ఐ ఆధ్వర్యంలో అలాగే 6 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది అందరు కూడా 9 o'clock నుంచి అలర్ట్గా ఉన్నారు. బ్రీఫింగ్ అయితే అందరు కూడా ఫీల్డ్లో వచ్చేసారు. ఇప్పుడు ఇంకా 1 అవర్లో కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోల్చితే 7.75 కోట్ల మద్యం ఆదాయం తగ్గింది. కరీంనగర్ జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్తో మద్యం అమ్మకాలు తగ్గాయని మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు శృతి మించకుండా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే 7,75,00,000 ఆదాయం సర్కార్కు తగ్గింది. కరీంనగర్ ఐఎంఎల్ డిపో నుంచి డిసెంబర్ 30న 24,50,00,000 రూపాయల మద్యం అమ్మితే 31న 10 కోట్లు తగ్గి 14,50,00,000 మద్యం విక్రయం జరిగిందని ఆబ్కారీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో వైన్ షాపుల నుంచి డిసెంబర్ 31న 7,52,00,000 రూపాయల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 133,78,00,000 విలువ చేసి మద్యం అమ్మకాలు జరిగితే 2024 డిసెంబర్ మాసంలో 126 కోట్ల విలువ చేసి మద్యం విక్రయాలు జరిగాయి. గతంతో పోల్చితే 15% మద్యం అమ్మకాలు తగ్గడంతో అటు ఆబ్కారీ అధికారులు ఇటు మద్యం వ్యాపారులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠ గుట్టు రట్టయింది. రిటైర్డ్ టీచర్స్తో పాటు 5గురిని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నకిలీ స్టాంపులు, నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠ గుట్టు రట్టయింది. 6 సభ్యులు గల ముఠాలో 5గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉండగా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి నకిలీ స్టాంపులు, సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ప్రధాన సూత్రధారి అని ఎస్పీ తెలిపారు. ఎంఆర్ఓ, గ్రామ కార్యదర్శి, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పేరుతో నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టులో బెయిల్ కోసం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు వినియోగించినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్ ఇచ్చారో తేల్చుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. రీసెంట్ గా ఒకటి ఇది ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము. కోర్టులో తప్పు ష్యూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్ లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. దానిలో ఒక పర్సన్ పేరు A1 అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు. నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో. ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్, లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి. ఆ వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్ లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతని దగ్గర దొరికినాయి. కొన్ని విఐపి సంబంధించి లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెమ్స్ కూడా దొరికినాయి. ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్ కి రాసినాయి, అది కూడా దొరికినాయి. అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినాయా లేదా. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషిన్, అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషిన్ ఉంది, అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1 దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా, ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు ఇది A3 రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు. ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు. ఇతను కూడా బాధ్యత ఉంటది, మొత్తం వెరిఫై చేయాలి. ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు, నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు. అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో. ఇది కాకుండా ఒక A4 లో ఒక ఉప సర్పంచ్ ఉన్నారు, చిలికా బాబు. ఇతను అనంతపల్లి చందుర్తి చెందిన ఇతను కూడా ఇతని నుండి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది కూడా తీసుకొని వాడుకున్నారు. అది కూడా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది దేనికి వాడుకున్నారు. అది కూడా మనం రిమాండ్ చేస్తున్నాము. కోరుట్ల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రామశర్మ, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చిదురాల నారాయణ స్వామి, అధ్యక్షులు అంబటి శ్రీనివాసస్వామి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ డివిజన్ నూతన ఏసీపీగా ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా వచ్చి కలిశారు.
కరీంనగర్ కమిషనరేట్లోని రూరల్ డివిజన్ ఏసీపీగా ఐపీఎస్ శుభం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర వార్ధా జిల్లాకు చెందిన శుభం ప్రకాష్ ఐఐటీ ఖరగ్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. 2022 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ నందు అసాల్ట్ కమాండర్గా విధులు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్లకు కేటాయించిన పోస్టింగ్లో కరీంనగర్ రూరల్ ఏసీపీగా నియమించింది. బాధ్యతల స్వీకరణ అనంతరం శుభం ప్రకాష్ కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో 42% బీసీ కులాలకు రిజర్వేషన్ల అమలుకై ఈ నెల 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహించనున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని, విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. కవిత నివాసంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్ల శివశంకర్, పెంట రాజేష్, సుంకొజ్జు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. 10 మంది వలస కూలీలకు గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్డు వద్ద అదుపు తప్పి టాటా ఏస్ ట్రాలీ ఆటో బోల్తా పడింది. 10 మంది మహిళలకు గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ట్రాలీ ఆటోలో 20 మంది మహిళలు వేములవాడ రాజన్న దర్శన కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు గత కొద్ది రోజులుగా కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో ఉంటూ వరి నాట్లు వేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో వలస కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోట కాలనీలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోట కాలనీలో మార్నింగ్ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో కామిటి పరమేశ్వర్ గురుస్వామిచే 1,00,000 బిల్వార్చన అత్యంత వైభవంగా జరిగింది. అందరూ పాల్గొని 1,00,000 బిల్వార్చన ఈనాటి కార్యక్రమం అనంతరం అన్నదానం అందరికీ ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమం అత్యంత వైభవంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పోలు సత్యనారాయణ గురుస్వామి, కావేటి పరమేశ్వర్ గురుస్వామి, వీరేశం, రమేష్ గురుస్వామి, శ్రీరాములు, మాజీ సర్పంచ్ విజయ్ సునీత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకల జోష్. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి స్టెప్పులేసిన యువతి యువకులు. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31న తగ్గిన మద్యం అమ్మకాలు. పోలీసుల స్పెషల్ డ్రైవ్తో తగ్గిన మద్యం అమ్మకాలు. వ్యాపారుల ఆవేదన. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు. మందుబాబుల వికృత చేష్టలకు కట్టడి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రాలీ ఆటో బోల్తా 10 మంది వలస కూలీలకు గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు, 5గురు అరెస్ట్. కరీంనగర్ రూరల్ డివిజన్ నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి శుభం ప్రకాష్ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.